సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సన్మాన సభలు, అభినందన సభలకు అయ్యే ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, నాయకులకు ఎమ్మెల్యే బడేటి పిలుపు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సేవలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు. ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అధికారులు. అందరి సమిష్టి కృషితోనే భారీ గెలుపు. ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బడేటికి అభిమానులు ఘన సత్కారం. ప్రభుత్వం మారింది, పనితీరు మారాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు మేయర్ నోజాని పెదబాబు దిశానిర్దేశం. అంబికాదేవి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో చండీ సప్తసతి పారాయణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజన సందోహం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, ప్రజాస్వామ్యం గెలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. పేద విద్యార్థుల విద్య కోసం నలుగురికి టీడీపీ యువ నాయకులు వంగలపూడి ప్రసాద్ 50,000 రూపాయలను ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తాను భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆత్మీయ అభినందన సభలు ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు ముందుకు వస్తున్నారని, డబ్బు వృధా చేయకుండా పేదవారికి సహాయం చేయాలని తాను చేసిన సూచన మేరకు వంగలపూడి ప్రసాద్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో నియంతలా రాక్షస పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఓటనే ఆయుధంతో తిరుగుబాటు చేసి తరిమి కొట్టారని చెప్పారు. నిరంతరం తన వెంట నడిచిన వారింటికి తానే స్వయంగా వెళ్లి కలుస్తానని ఆయన ప్రకటించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పారు. చేయకుండా ఉండడం కోసం లాభం
అన్నగారు ఓకే లేట్ అయిపోయింది తీర్తా అన్న ఒకసారి చూడండి అశోక్ అన్న చూడండి ఓకే బాగా చదివించుకోండి పిల్లలు అందాక వద్దాను కాదు మీకు ఓకే 100-200 అయిన తర్వాత అలాగే లేకపోతే ఇల్లు ఇచ్చారు లిస్ట్ రాస్తాం వీళ్ళందరూ కలిపించి వీళ్ళు కలిపి బాగుందా అమ్ముకో మొత్తం పుస్తకాలు కొన్ని ఎవరో బాబు పట్టుకెళ్ళి 5 సంవత్సరాలకు ఒకసారి 5,000-6,000 తెలుసు ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదు ఆ 5,000 రూపాయలు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మరి విజయం సాధించామో మరి ప్రజలందరూ కూడా అభినందించడానికి అనేక రకాలుగా ఆఫీస్కి గత 4 రోజుల నుంచి కూడా ఖాళీ లేకుండా అందరూ కూడా వచ్చి వాళ్ళ అభినందనలు తెలుపుతున్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇందులో మేము గెలిచిన దానికంటే ప్రజలు గెలిచారని చెప్తున్నాం. ప్రజాస్వామ్యం గెలిచింది. మీరు స్వేచ్ఛాయుతమైన జీవితం గడపడానికి ఒక అవకాశం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ద్వారా వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పాలన సాగిస్తున్నారో, ఒక నియంత పాలన సాగిస్తున్నారని మేము చెప్పామో దానికి అన్నిటికీ కూడా ప్రజలు మౌనంతో ఓటనే ఆయుధంతో చూపించారు. మేము అలా చూపించాలని కోరుకున్నాం. మేము చెప్పిన దానికంటే అత్యధికంగా చూపించి ప్రజలు వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. తప్పనిసరిగా రేపు బాధ్యతతో మేము చేయాలి. అలాగే అనేక మంది మాకు అభినందించడానికి అభినందన సభలు పెడతారని చెప్తుంటే నేను వద్దని చెప్తున్నా. ఎవరి దగ్గరికి అయితే ఉదయం పూట నేను 7ంటికే తిరిగేవాడినో వాళ్ళందరూ 100-150 మందితో రోజు కూడా నాకు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నాతో ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా తిరిగారు. ఎక్కడైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరి దగ్గరికి నేను ఇక్కడ రావడానికి వాళ్ళందరికీ దూరం అవుద్ది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకే కృతజ్ఞతలు నేను చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆల్రెడీ సమావేశం ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పింది. ప్రజల్లో ఎప్పుడూ ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏదైతే నేను నినాదం ఇచ్చానో ఇప్పటికీ ఏదైతే ఇంచుమించుగా నియోజకవర్గంలో 30% అందరినీ కూడా నేను కలవడం జరిగింది. నేను నియోజకవర్గంలో అందరినీ కలవడానికి ఏదైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారం లోపే, ఎందుకనంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఏదైతే తెరిచిన పుస్తకంలాగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ అయిపోయిందని ఆ రోజునే చెప్పాం. కానీ ఇంత మెజార్టీ వచ్చేసరికి మళ్ళీ అందరూ కలవాలని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అభిమానాన్ని మేము ఏ విధంగా కూడా కాదనలేక మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. అలాగే అభినందన సభ చెప్తానని చెప్పి వంగల్పూడి ప్రసాద్ ఒక 50,000 ఖర్చు పెట్టి చేస్తానని చెప్తే నా కోసం నువ్వు 50,000 ఖర్చు పెట్టద్దు, ఎవరైనా చదువుకునే పిల్లలకి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయని చెప్పాను. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఒక 4గురికి
ఒక్కొక్కరికి 9,000 రూపాయలు చెప్పిన చదువుకు అయ్యే ఫీజు ఖర్చుల నిమిత్తం మరి వంగలపూడి ప్రసాద్ ఇవ్వడం జరిగింది. మరి అందరూ అలాగే, ఎందుకంటే రూపాయలు అనవసరంగా వేస్ట్ చేయడం అనవసరం. ప్రజలకు అనేక విధాలుగా నా దగ్గరికి అనేక సాయాలు కోసం నా దగ్గరికి వస్తారు. అది ఒక మొదటి సూచికగా ఉంటుందని నేను అందరికీ కూడా మన సందేశం ఇవ్వడం జరిగింది. దానికి మరి ప్రసాద్ స్పందించి ఏదైతే అన్నయ్య చెప్పాడో నేను ఆ విధంగా ఇస్తానని చెప్పాడు. ముందుగా ప్రసాద్ని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ విధంగా చేయగలుగుతారో నా దగ్గరికి వచ్చటం కాదు, నా కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళకి చేయూత ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ఎస్వి కేకే రంగారావు సోమవారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు దేవాలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి బంగారు వాకిలి గుండా లోనికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. టీడీపీ నాయకులు నాగులపల్లి గంగాధరరావు ఆధ్వర్యంలో సీసీ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయోత్సవ కేక్ను కట్ చేసిన అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమిష్టి ఫలితంగా క్రింద స్థాయి నుంచి ఓట్లు బదిలీ అయ్యాయని, ఈ కారణంగా భారీ మెజార్టీ లభించిందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో కూటమి శ్రేణులందరూ సహకరించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అనంతరం బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మాగంటి ప్రభాకర్, ఈతకోట శ్రీనివాసరావు, ఆర్కే ప్రసాద్, కలగర కిషోర్, వందనాల శ్రీను, జింజు మోజస్, మేకల సీతారామయ్య, లంకపల్లి సతీష్, బావిశెట్టి నందకుమార్, పప్పు రాంబాబు, సంకాబత్తుల నాగరాజు, వెంకటాపు అనిల్, కోలా కనకారావు తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలందరూ కూడా వెనకవైపు ఉన్న కుర్చీలో కూర్చోవచ్చుగా ప్రార్థించున్నాం. మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ రెడ్డి అప్పలనాయుడు గారి కౌంటర్లో ఓటుతో జగన్మోహన్ రెడ్డి గారిని గజగజ వణికించేటట్టుగా ఎలక్షన్ లో ఓటింగ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా కూడా ఓట్లేసి వెళ్ళి మేము రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళు ఒక పట్టుదలతో ఓటింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా బాధ్యతగా మనం రేపొద్దున పనిచేసి వాళ్ళ మన్నలను పొందవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గెలుపు అనేది అయిపోయింది, మనకు ఒక బాధ్యతను గెలిపించారు. ఒక గైడ్ లైన్స్ ఇస్తారు, ఏదైతే ఆ గైడ్ లైన్స్ ఇస్తారో ప్రతి డివిజన్ ఇన్ఛార్జీలకి అలాగే జనసేన నాయకులకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మనం ఏదైతే హామీ ఇచ్చామో ఒకటిగా ప్రతి అంచెలంచెలుగా ప్రతిదీ కూడా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ గబుక్కును ఒక 10 మందికి వచ్చి ఒక 5 మందికి ఆగిన
వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యతను కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 6 నెలలు మనం పరిపాలన చేసేదే ప్రజల్లోకి మంచిగా వెళ్తుంది. ఏదైతే అందరం కూడా కలిసి కట్టుకున్నా చేశామో రేపు మనకు మంచి పేరు రావాలి, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ మంచి పేరు రావాలంటే కార్యకర్తలు అదే విధంగా చేయాలి. దానికి బీజేపీ నాయకులు కూడా సహకరించాలి. ఎందుకంటే బీజేపీ నాయకులు ఎక్కడైతే కేంద్రం నుంచి మరి నిధులు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. సమస్య ఏదున్నప్పటికీ కూడా మా నోటీసులోకి తీసుకొస్తే మీ మధ్యన ఏదైనా పొరపచ్చులు ఉన్నా సరే మా ఇద్దరు నాయకుల దగ్గర తీసుకొస్తే దాన్ని కూడా తీరుస్తాం. ప్రతి ఒక్కరికి మనకెంత బాధ్యత ఉందో అభివృద్ధి విషయంలో వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంది. మనం అన్ని కూడా కలిసికట్టుగా రేపు పొద్దున్న తీసుకుంటేనే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పటికి కానీ ఇక ఇతరాత్ర ఏదైనా పదవుల్లో మరి పై నుంచి ఏ పాలసీ పెడతారో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సమన్వయం చేసుకోవడంలో కానీ అందరం కూడా కలిసిమెలిసి చేయాలి. మనలో ఏ పొరపచ్చులు ఉండకోకుండా మీరందరూ కూడా ఐకమత్యంగా నడవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడూ లేనటువంటి ఎన్నడూ లేనటువంటి ఘన విజయాన్ని 63,000 ఓట్లు మెజార్టీని ఇచ్చి కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారికి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇవ్వటానికి అనునిత్యం కష్టపడి అనేక ఒత్తిళ్లకు లోనై ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ కోసం, పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల కోసం మరి నాయకుడు వెనకమాల వారి కుటుంబాలని, వ్యాపారాల్ని, వారి యొక్క సమయాన్ని వెచ్చించి పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, అదేవిధంగా మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆలోచనలు, ఆవేశాలు, పార్టీ స్వార్థాలు పక్కన పెట్టి ఈ రోజున ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఇంటికి పంపిస్తానికి ఎంత సమయస్ఫూర్తితో మరి ఈ రోజున పనిచేశారో అదేవిధంగా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా మన నాయకుడు శాసనసభ్యులు బడేటి చంటి గారిగా భావించి అందరం ఆయనకి కూడా కోఆపరేట్ చేస్తూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే సమీక్షించుకొని ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. 2వ డివిజన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అభినందన సభ ఏర్పాటు చేయడమైంది. ఈ సభకు అగ్ర నాయకత్వం అందరూ హాజరయ్యారు. దానితో పాటుగా మా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 కలయికతో అఖండ విజయం 3 కూటమిగా కలయిక ఎలక్షన్లోకి వెళ్ళాము. అఖండ విజయం చేకూర్చాము మా ఎమ్మెల్యే గారికి, బడేటి చంటి గారికి. ఈ శుభ సందర్భంలో మేము ఇక్కడ విజయోత్సవం జరుగుతున్నాం. కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మేము ఇక్కడ విజయోత్సవం చేస్తున్నాం. 1-2 డివిజన్ తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరం ఇక్కడ మన చంటన్నయ్య గారికి ఘన విజయం ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మన ఏలూరు కాస్మోపాలిటన్ క్లబ్లో 2వ డివిజన్ తరఫు నుంచి ఇక్కడ విజయోత్సవాలు జరుపుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ మా డివిజన్ నుంచి అందరూ వచ్చారు. అన్నయ్య గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో అన్నయ్య గారికి మినిస్టర్ పదవి కూడా రావాలని మేము ఆశిస్తాం. అంత మెజార్టీ వచ్చింది కాబట్టి అన్నయ్య గారికి కూడా మినిస్టర్ పదవి వస్తే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. అలాగే పంచాయతీలు విలువైనాక పంచాయతీల్లో ప్లాన్ అప్రూవల్ ఇవ్వడం వలన చాలా డబ్బులు వసూలు చేసే కార్పొరేటర్లు వదిలిన లేనోడు ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడడం వల్ల మేము భవన కార్మికులు అందరం చాలామంది నష్టపోయాం. ఈ భవన కార్మికులు అంటే కనీసం 36 యూనియన్లు ఉన్నాయి. అందులో ఎవరికి కూడా ఏదైనా సహకారం ప్రభుత్వం అందదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే భవనం కార్మికులను ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మేము మీడియా ప్రతినిధి ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి మన బడేటి చంటన్నయ్య గారి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వ పాలన మారినప్పటికీ సచివాలయ ఉద్యోగులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల రివ్యూ సమావేశానికి మేయర్ నూజహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల బాధ్యత ఎంతో కీలకమైందని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు సచివాలయం అన్ని విభాగాల సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలైన సేవలను సక్రమంగా అందించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సమయానికి విధులకు హాజరవడం, సచివాలయ కార్యాలయాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతిరోజు చేస్తున్న పనిని రిజిస్టర్ మెయింటైన్ చేయడం, కమిషనర్ పై అధికారులు అడిగిన వెంటనే సమాచారాన్ని తక్షణమే అందించే విధంగా ఉండాలని చెప్పారు. అధికారులు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయాలని అన్నారు. సచివాలయ సెక్రటరీలు పాత లబ్ధిదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం, అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఆన్లైన్ సేవలను అందిస్తూ వారితో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ఐడెంటిఫై చేయడం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సంపూర్ణంగా వసూలు చేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. అతి ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఇతర సెక్రటరీలతో కలిసి వారి ప్రాంతాల్లో ఫీల్డ్ వర్క్ చేయడం చాలా అవసరమని, ప్రతిరోజు ఖచ్చితంగా గంటకు పైగా ఫీల్డ్ వర్క్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను ఆమె ఆదేశించారు. అప్పుడే లబ్ధిదారులకు సరైన సేవలు అందించగలమని అన్నారు. ప్రజా ప్రతినిధులను గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం వారు అడిగిన సమాచారాన్ని అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎన్ రాధా, సెక్రటరీ శ్రీమతి దివ్యకుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో 79 సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు కూడా చాలా క్లియర్గా మన డీసీ గారు కానివ్వండి, అలాగే మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో కూడా మీరందరూ కూడా ప్రజలకి ఎంతో మెరుగైన సేవలు అందించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాలన మారింది. మరి మీరందరూ కూడా మరింత బాధ్యతతో మీకు ఏదైతే మరి ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి పని అన్ని కూడా సక్రమంగా బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. మరి మరి మీకు ఉన్నటువంటి సచివాలయాలకు సంబంధించినటువంటి మరి అన్ని విభాగాల సెక్రటరీతో కూడా మీరు అందరూ కూడా సమన్వయం చేసుకొని వాళ్ళందరికీ కూడా మరి వారికి ఇచ్చినటువంటి విధుల్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా మరి ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి కూడా మరి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ కూడా మనకి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని మరి సమకూర్చే విధంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి. అదేవిధంగా లబ్ధిదారులు కానివ్వండి, మరి పాతగా ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి కానివ్వండి, అలాగే కొత్తగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే వారందరికీ కూడా ఆన్లైన్ సేవలు అందించే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి. మరి ఏదైతే ప్రభుత్వ మరి ప్రతి డివిజన్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మరి ప్రోటోకాల్ ప్రకారం మీరందరూ కూడా వారిని గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ మీరందరూ కూడా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రేపటి రోజున అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీరు విధి సక్రమంగా మీకు అప్పచెప్పినటువంటి పని మీరు సకాలంలో సక్రమంగా చేయకపోతే మిమ్మల్ని ఈ సచివాలయం నుంచి వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసినా కానీ, లేకపోతే మీకు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేసినా కానీ, లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇచ్చాపురానికి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఇక్కడ మేము అడగడానికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో మేము లేవు. మేము ఎంతవరకు ఈ పని బాగా మీరు పని బాగా చేస్తే పని బాగా చేస్తున్నారండి, వీళ్ళ మీద పనిష్మెంట్ ఎందుకంటే చెప్పడానికి సరిపోతుంది కానీ వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆర్డర్ని మేము క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని గడిచిన ఈ 5 సంవత్సరాలని మర్చిపోయి ఇప్పుడు మనం ఎలాగ పని చేసుకోవాలి అన్న దాని మీద మీరు దృష్టి పెట్టుకొని మీరు చక్కగా ప్రవర్తిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సెక్రటరీలు వాళ్ళ విధి విధానాలు ఏంటో తెలుసుకొని వాళ్ళు సక్రమంగా ఆ పని వాళ్ళు చేస్తారా లేదన్నదే చూడండి. రేపు పొద్దున శానిటరీ సెక్రటరీ మీద రేపు సాయంత్రం ఇంటే రివ్యూ మీటింగ్ పెడుతున్నాం.
అట్లాగే ప్రతిరోజు కూడా 8 మంది సెక్రటరీతో 8 రోజులు కూడా రివ్యూ మీటింగ్ చేసి పెట్టి ఇవన్నీ చెప్పబోతాం. ఎవరన్నా కనుక మీ విధి మీ పని మీరు సక్రమంగా చేయకపోతే కనుక మీరు తీసుకునేటువంటి పనిష్మెంట్కి బాధ్యత మేము కాదు. మీరు మా దగ్గరికి వచ్చినా కానీ పని జరగదు. ఒకరి మీద ఒకరు చెప్పేస్తారు. అక్కడికి వెళ్తే ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి వెళ్తే అక్కడికి రమ్మంటారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి రమ్మంటారు. మీరు రోజు మీకు శాలరీస్ పడవు, మీరు అనవసరంగా ఇబ్బంది పడిపోతారు చెప్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి కూడా మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ ఎక్కడైతే గ్యాప్లు అయితే ఉన్నాయో హౌస్లు కానీ షాపులు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, ముఖ్యంగా వేకెంట్ సైట్లు సిటీలో 3 వేకెంట్ సైట్లు ఉన్నాయి. ఆ వేకెంట్ సైట్లు అన్నీ ఖాళీగా మీరు వదిలేస్తున్నారు. వేకెంట్ సైట్లు పట్టుకొని ఆ వేకెంట్ సైట్లు ట్యాక్స్ మీరు వేయించాలి. రోజు కొత్త అసెస్మెంట్ గాంధీ గారు ఉన్నారు, సాయి పవన్ గారు ఉన్నారు, ఆర్ఐ మన రవి గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు, మేడం గారు, విజయభారతి గారు, శోభ గారు ఉన్నారు. మా బిల్లు కలెక్టర్లో మీకు 8 మంది మీకు అది చెప్పాము. 8 మంది 10 మంది ఉన్నారు మా బిల్లు కలెక్టర్లో మీరే మీ సచివాలయాల్లో. ఇదివరకు మేము 10 మంది చేసుకున్నాం, దిక్కు మనకి 10 మంది, ఇప్పుడు 79 మంది ఉన్నారు. 79 మంది వచ్చిన తర్వాత 2019లో ఇన్ని అసెస్మెంట్ ఉన్నాయో 2024 టైం వచ్చేప్పటికీ అన్ని అసెస్మెంట్ ఉన్నాయి, అంతే డిమాండ్ ఉన్నది. మాకు ఇలా 2 కోట్లు 3 కోట్ల రూపాయలు అవసరం వస్తే 2 కోట్ల రూపాయలు మీరు తీసి ఖర్చు పెట్టి రోడ్డు మీద పనులు చేసేటువంటి పరిస్థితి, చేసినటువంటి కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏలూరులో కేవలం మీ డిపార్ట్మెంట్ వల్లే రాష్ట్రం అంతా ఇంతే. రెవెన్యూ వస్తేనే ఏలూరు డెవలప్మెంట్ ఉంటుంది. ఏలూరు అది రాష్ట్రం డెవలప్మెంట్. ప్రతి ఊళ్ళో ప్రతి కార్పొరేషన్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి డెవలప్మెంట్ ఉండాలంటే, ఏలూరు ప్రజలు మెరుగైనటువంటి సేవలు అందించాలంటే ఇవన్నీ రెవెన్యూ కలెక్షన్ బాగుంటేనే పైకి గ్రాంట్ రావడం అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ మొత్తం ఏలూరు అంతా కూడా 15 రోజులు మళ్ళీ 15 రోజుల తర్వాత మనం ఇంకొకసారి రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ అసెస్మెంట్లు పెరగాలి. పెరిగిన తర్వాత ఊరు బయట నారాయణ రోడ్లు వేసినటువంటి లేఅవుట్లో వేకెంట్ సైట్ ట్యాక్స్ కూడా వెళ్ళాలి. మనం క్లియర్ గా సర్వే చేశాము. ఇంకా ఎన్ని కనెక్షన్స్ ఇల్లీగల్ గా వాళ్ళు వాటర్ యూటిలైజ్ చేసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ లిస్ట్ ఉండాలి. నెక్స్ట్ వన్, ఎన్ని కనెక్షన్స్, ఎన్ని ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉన్నాయి. నేను నా ఫీల్డ్ లో వెరిఫై చేసింది ఏంటంటే మెర్జర్ విలేజెస్, మనకి 7 మెర్జర్ విలేజెస్ కలిసినవి. ఆ మెర్జర్ విలేజెస్ లో వచ్చేసరికి వాటర్ ఛార్జెస్ కి సంబంధించిన అసెస్మెంట్స్ అక్కడ పన్ను కట్టారు, మన దగ్గర ఆన్లైన్ అవ్వలేదు. వాళ్ళందరికీ కూడా ఏంటి, ఇల్లీగల్ గా వాడుకోవడం, ట్యాప్ కనెక్షన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే ట్యాప్ కనెక్షన్ ఉంది రూరల్లో పేమెంట్ జరిగి మన దగ్గర ఆన్లైన్ అవ్వలేదు. అలాంటివన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలని చెప్పని రేపు మార్నింగ్ మనం ఎంబీటీస్ కి, ప్లానింగ్ సెక్రటరీ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వాటర్ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్స్, ఫిట్టర్స్ ను కలుపుకొని వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించాలి. నాట్ ఓన్లీ అసెస్మెంట్ క్లస్టర్ కానీ 50 ఇళ్ళు ఉంటే 50 ఇళ్ళని ఒక గ్రూప్ గా వెళ్ళి సందర్శించి మీకున్న 1000 హౌస్ హోల్డ్స్ కానీ 2000 హౌస్ హోల్డ్స్ కానీ ప్రతి ఇంటిని డోర్ టచ్ చేసి మనము. ఏలూరు నగరంలోని సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జ్యేష్ఠమాసం సందర్భంగా వందలాది మంది ముత్తైదువులు చండీ సప్తసతి పారాయణం చేశారు. అంబికావారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అంబికాదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హారతులిచ్చారు. అంతేకాకుండా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆలయ అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ పర్యవేక్షణలో కన్నెల పండుగ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముత్తైదువులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కుకున్నారు. భీమం రూపం కృత్వా హిమాచల నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శ్రీ అంబికాదేవికి పాసాంగుసవరా భీతి కారయంతే
మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. కొట్లూరు గ్రామంలో సత్రంపాడు గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో నేడు జ్యేష్ఠమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో 50 మంది ముత్తైదువులచే విశేషంగా చండీ సప్తశతీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. లోక కళ్యాణార్థం లోకల్లో ఉండేటువంటి మానవులందరూ కూడా సుఖశాంతులతో వర్ధులట కొరకు ధర్మో రక్షిత అన్నట్లుగా ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనేటువంటి ముఖ్యోద్దేశంతో లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు లోకమంతా కూడా సుఖశాంతులతో ఉండేట కొరకు అమ్మవారి సన్నిధిలో సాక్షాత్తు మహాచండీ అవతార స్వరూపమైనటువంటి అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో అశేష భక్త జనావళి సమూహంతో చండీ సప్తశతీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. అంబికావారి ఆధ్వర్యంలో అదేవిధంగా విశాఖ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం నందు అంబికావారి మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇంతమంది ముత్తైదుల సమక్షాన అమ్మవారి సన్నిధిలో ఈ చండీ సప్తశతీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి సన్నిధిలో శ్రీచక్రార్చన, అదేవిధంగా అమ్మవారికి విశేష అర్చన, చండీ మూలమంత్ర జపము, తర్పణ, పారాయణ కార్యక్రమం, పాల్గొను భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో వారి యొక్క సహకారంతో చక్కగా నిర్వహించబడి లోక కళ్యాణార్థం అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లు కాక అంబికామాత అమ్మవారి ఆశీస్సులు కలుగుగాక. స్వస్తి. జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలితో సమావేశం ఏర్పాటు చేయాలని, కాలుష్యాన్ని తక్షణమే అరికట్టే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. ప్రకాశం చౌక్ సెంటర్లో యనమదుర్రు డ్రైన్ వంతెనపై కాలుష్యాన్ని అరికట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ రసాయనాల లాంటి ప్రమాదకర పరిశ్రమలతో సహా అనేక పరిశ్రమలు తమ వ్యర్థ కాలుష్యాలను యథేచ్ఛగా పంట, త్రాగునీటి కాలువలో డ్రైన్లోకి వదిలేస్తున్నాయని, చట్ట ప్రకారం వ్యర్థపు నీటిని శుద్ధి చేసి విడుదల చేయాలి కానీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఏ పంట కాలువ చూసినా కాలుష్యమయం అయిపోయిందని, అవే మంచినీరు చెరువులకు, పాడి పంటలకు వాడుతున్నారని తెలిపారు. మంచినీటి చెరువులకు స్టోర్ చేసుకుని త్రాగునీరుగా ఉపయోగించడం వల్ల గుండె, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్, చర్మ వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగానే వెంకయ్య వయ్యారు, కాజా డ్రైన్, బొండాడ డ్రైన్ ఇవన్నీ కూడా కలుషితమైపోయాయని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరాజు, జిల్లా కమిటీ సభ్యులు వైకుంఠరావు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, కలిపిండి సత్యనారాయణ, త్రిమూర్తులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏ పంట కాలువ చూసినా, ఏ డ్రైన్ చూసినా పరిశ్రమల యొక్క కాలుష్యంతో కంపు కొడుతున్నాయి, దుర్గంధం వెదజల్లుతుంది. ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా ఈ కాలువల్లోకి వదిలేస్తున్నారు. మన భీమవరం నడి బొడ్డు నుండి ప్రవహిస్తున్నటువంటి యనమదుర్రు డ్రైన్నే మనం చూస్తున్నాం. ఒకప్పుడు చక్కటి మంచినీరుని అందించేటువంటి జీవనదిలాగా కళకళలాడేది. కొన్ని దశాబ్దాలుగా ఈ యనమదుర్రు డ్రైన్ని కాలుష్యమయం చేసేశారు. ఇటీవల కాలంలో అయితే ఈ కాలుష్యం మరింత పెరిగిపోయింది. ఈ కాలువ వెంబడి అసలు మనం ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి దుర్వాసన, దుర్గంధం, రసాయనాల యొక్క వాసనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. కేవలం యనమదుర్రు డ్రైనే కాదు, ఈవేళ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటికి, త్రాగునీటికి, పశువులు త్రాగునీటికి ఉపయోగపడేటువంటి కాలువలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు చట్ట ప్రకారం శుద్ధి చేయాలి, కానీ శుద్ధి చేయకుండా చట్టాలని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పరిశ్రమల యొక్క కాలుష్యాల్ని ఈ యనమదుర్రు డ్రైను, గొంతేరు డ్రైను, కాజ డ్రైను, బొండాడ డ్రైను, వెంకయ్య వయ్యారు అన్నిటిలోకి వదిలేస్తున్నారు. ఇవే మనకి త్రాగునీటి చెరువుల్లోకి వెళ్తాయి, ఇవే మనకి సాగునీటికి కావాలి.
తణుకు ప్రాంతం నుంచి అయితే రసాయన పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యాలు కూడా ఇందులోకి వదిలేస్తున్నారు. దీనివల్ల జిల్లాలో రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మన జిల్లా రెడ్ జోన్లో ఉంది, డేంజర్ జోన్లో ఉంది. క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి, లివర్ జబ్బులు పెరుగుతున్నాయి, గుండె వ్యాధులు పెరుగుతున్నాయి, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి ఈ కాలుష్యం వల్ల. ఈ కాలుష్యాన్ని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు వెంటనే ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దుర్గంధం బారి నుండి, ఈ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. మండల కేంద్రమైన పెదవేగి, కొప్పాక గ్రామాల్లో గల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు MAO అరుణ్ కుమార్ తెలిపారు. కొప్పాక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2 సంవత్సరాల క్రితం బాలికలకు ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించడం జరిగిందని, అలాగే విద్యా సంవత్సరం నుంచి పెదవేగి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో కో ఎడ్యుకేషన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెదవేగిలో MPC, CEC కోర్సులు అందుబాటులో ఉన్నాయని, కొప్పాక పాఠశాలలో MPC మాత్రమే అందుబాటులో ఉందని, ఆసక్తి గల విద్యార్థులు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. అలాగే రెండో సంవత్సరం వచ్చేసరికి కొంచెం తగ్గింది, నన్ను మాత్రం జాయిన్ అయ్యారు. MPC గ్రూప్ ఒకటే ఉండటం వల్ల ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మనకి 10 అడ్మిషన్స్ MPCలో జరిగాయి. అయితే అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు BPC గ్రూప్ను అడుగుతున్నారు. అక్కడ మనం ఒక బయాలజీ సంబంధించి ఒక 2 టీచర్లు కనుక మనం అంటే ఇంచుమించుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉంటారు కాబట్టి బయాలజీ సంబంధించి, బాటనీ, జువాలజీకి సంబంధించి కనుక మనం ఒక 2 టీచర్ని ఇవ్వగలిగినట్టయితే అక్కడ BPC గ్రూప్ కూడా స్టార్ట్ చేసి కొత్తగా మరి ప్రభుత్వం నుంచి మనం పర్మిషన్ తీసుకుని అక్కడ కూడా ఆ గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కొప్పాక హై స్కూల్ ప్లస్లో.
అది జూనియర్ కాలేజీగా రూపాంతరం చెందింది కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే మనం ఉత్తీర్ణత శాతం కూడా చూసుకున్నట్టయితే అక్కడ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు బైపీసీని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దాంట్లో ఎంఎల్టీ కోర్సు కూడా అడుగుదామని ఒక ఆలోచన ఉంది. ఎంఎల్టీ అయితే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కాబట్టి ఎక్కువ మంది పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా హాస్పిటల్స్లో కూడా వాళ్ళు వృత్తికి అంకితం అయ్యి వాళ్ళు జీవనం గడుపుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీవనోపాధి కూడా జరుగుతుంది మనకి. అలాగే రెండోది ఏంటంటే మనకి పెదవేగి సంబంధించి పెదవేగి మండలంలో పెదవేగి హై స్కూల్ని కూడా హై స్కూల్ ప్లస్గా ఈ సంవత్సరం చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి ఎంపీసీ సిఈసి 2 గ్రూపులు ఇవ్వడం జరిగింది. మరి ఎంపీసీ గ్రూప్లో ఇది కో ఎడ్యుకేషన్, మన దీంట్లోకి వస్తే కొప్ప హై స్కూల్ వస్తే ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే అది. అయితే ఇక్కడ పెదవేగిలో మాత్రం మనకి కో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంపీసీలో ఇప్పటికీ ఆల్రెడీ 25 మంది జాయిన్ అవ్వడం జరిగింది. సిఈసిలో 20 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మరి వీళ్ళకి కూడా మనం పీజీటీఎల్ని మన గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మంచి ఓవర్వెల్మింగ్ మనకి ఇది వస్తుంది. మనకి ఇక్కడ 25 ఎంపీసీలు 25 మంది, అలాగే సిఈసీలు 20 మంది, అంటే ఇంచుకు ఇప్పటికే 45 అయింది. ఇప్పుడు సప్లిమెంటరీ కూడా కలుపుకున్నట్టయితే మనం సప్లిమెంటరీలో అయినటువంటి పిల్లలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటే దగ్గర ఒక 60 మంది పిల్లలు దాటుతారని అనుకుంటున్నాం మేము. మరి ఈ కాలేజ్ కొత్తగా పెట్టేటువంటి ఈ కాలేజ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే మరి దీన్ని కూడా మేము పీజీటీని తీసుకొచ్చి మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చేలాగా అలాగే స్టాండర్డ్స్ బాగా ఉండేలాగా కృషి చేస్తామని చెప్పేసి మండల శాఖ తరఫున అందరికీ కూడా తెలియజేస్తుంది. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వాసాగు చేయలేమంటూ రైతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే చెల్లించి ఎన్నికల అనంతరం పౌర సరఫరాల శాఖ చేతులెత్తేయడంతో అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 200 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఖరీఫ్ సాగు సమయం ముందుకు రావడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీ పంట సాగు పెట్టుబడి అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. గత పంట అప్పులు చెల్లించకపోవడంతో ఖరీఫ్ సాగు పెట్టుబడి అప్పులు దొరికే పరిస్థితి లేదని, కాబట్టి సార్వసాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, వెలగలేటి మోహన్ రావు, లావేటి సోంబాబు, కానూరి రాజు, అన్నంరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 200 కోట్ల రూపాయలు రైతులకి రబీకి సంబంధించిన ధాన్యం బకాయి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు ధాన్యం బకాయిలు సొమ్ములున్నాయి. మరి డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు, ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపేమో ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఖరీఫ్కి సంబంధించిన నారుమళ్ళు వేసుకోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి రైతులు పెట్టుబడి పెట్టాల్సిన సమయం వచ్చింది. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు. ఇవాళ రబీకి సంబంధించిన అప్పులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ పంటకు తెచ్చిన అప్పులు, ట్రాక్టర్ కిరాయిలు కానీ లేదా బరకాయల కిరాయిలు కానీ లేదు. అంతేకాకుండా ఇవాళ పెట్టుబడికి ఎరువులకు కానీ ఇతర చోట్ల తెచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. రెండో వైపు ఏమో కౌలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ యజమానులు కూడా కౌలు చెల్లించమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతులు దిక్కు తోసిన స్థితులు అల్లాడిపోతూ ఉన్నారు. పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కూడా చేతులు డబ్బు లేని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ పంట సాగు చేయాలంటే పెట్టుబడి లేకుండా ఖరీఫ్ పంట ఎట్లా సాగు చేయాలో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కనుక ఈ డబ్బులు చెల్లించకపోతే పొలాలు బీడులుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అదును దాటిన తర్వాత పంట వేసిన దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. ఇవాళ పౌర సరఫరాల శాఖ అయితే దున్నపోత మీద వర్షం పడినట్లుగా వరస్తూ ఉన్నది. ఇవాళ రేపు మాపు అని చెప్పేసి కాలం వెలదీస్తూ ఉన్నారు. రైతులకు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనబడటం లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో
కొత్తగా ఏర్పడి ప్రభుత్వం అయినా సరే వెంటనే స్పందించాలి, యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించాలి. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే కౌలు రైతుల బ్యాంక్ ఖాతాలకు చెల్లించి ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి పోరాటాన్ని ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ కోరారు. భీమడోలు మండలం పోళ్ల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మణికంఠ మాట్లాడారు. జిల్లాలో ఉన్న పలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నారని తక్షణం విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజుల నియంత్రణపై తగు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వినియోగదారుల ఫోరం జిల్లా కోఆర్డినేటర్ కాసాని రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉప్పు గంగాధర్రావు, బి తులసిరాం పాల్గొన్నారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఫీజు భారం వారి మీద ఎంతైనా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే జీవో 53-54 ప్రకారం ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుతున్న వారికి 10,000 వరకు, 6th to 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 15,000 వరకు ఫీజు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారి దగ్గర 15,000కు పైనే, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సంస్థలు చదివే వాళ్ళు దగ్గర 40,000 వరకు ఫీజు అనేవి ఈ యొక్క విద్యా సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం అనేది జరుగుతుంది. 2024-2025 విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణమే తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఫీజెస్ అనేవి అమలు చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులను కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విద్యా సంస్థల్లో పిల్లలకి టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ ఈ ఫెసిలిటీస్ కొన్ని విద్యా సంస్థల్లో వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధిక ఫీజులు ఒత్తిడి పిల్లల యొక్క తల్లిదండ్రుల మీద పడకుండా తగు జాగ్రత్తలు విద్యాశాఖ అధికారులు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరుకోవడం జరుగుతుంది. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి దామాదేవి డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘ నాయకులు అనురాధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డి రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని అన్నారు. చాలీచాలని జీతాలతో బ్రతుకులు నెట్టుకొస్తున్న మిడ్ డే మీల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించి ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వమే గ్యాస్ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు 20 రూపాయలకు పెంపు చేయాలని, సంవత్సరానికి 2 జతల కాటన్ చీరలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొన్ని స్కూళ్లలో తొలగించాలని చూస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి ఎం నాగమణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్న ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలోని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, అశోక్, వెంకటపద్మ, అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఏలూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సిఐటియు ఆఫీసులో జరిగింది. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు దాదాపు 24 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకరీ చేయిస్తుంది. మన రాష్ట్రంలో 80 ఏళ్ళు 3,000 నుండి కనీసం 10,000 రూపాయల వేతనానికైనా పెంచాలి అనేసి, అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.87 ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.55 ఇస్తున్నారు. కాబట్టి అవి సరిపోవట్లేదు. కాబట్టి మెనూ ఛార్జీలు కనీసం 20 రూపాయలకైనా ప్రతి ఒక్క పిల్లవాడికి 20 రూపాయల మెనూ ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం, 20 రూపాయల మెనూ ఛార్జీ పెంచాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ఈ పథకానికి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి
20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలనేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా 10 నెలలకే వేతనాలు ఇస్తున్నారు. మాస్టర్లకి 12 నెలల వేతనాలు ఇస్తున్నారు. మిడ్ డే మీల్స్ కార్మికులకు మాత్రం 10 నెలల వేతనం ఇస్తున్నారు. 12 నెలలు వేతనం ఇవ్వాలనేసి 2 జతలు ప్రతి సంవత్సరం 2 జతలు. పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ కాంవర్కోట మండల ప్రైవేట్ దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా సత్యంబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం స్థానిక రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రైవేట్ దస్తావేజు లేఖర్లందరూ కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని టీడీపీ నాయకులు గంటా సత్యంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా లేఖర్ల సంఘం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ జీవో వలన ప్రజలు దస్తావేజ్ లేఖర్లు నష్టపోతారని తెలిపారు. రాజ్యాంగ పరంగా వచ్చిన రిజిస్ట్రేషన్ హక్కును గత వైసీపీ ప్రభుత్వం మంటగలిపే ప్రయత్నం చేసిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రైమ్ 2.0 జీవో వలన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాల్సి ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, ప్రమాదాల్లో గాయపడిన వారు కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ పద్ధతులను మార్చాలంటే 1908 యాక్ట్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉందని అన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అప్పగిస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానమే ప్రజలు భయభ్రాంతులకు గురై తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారని, కనుక తెలుగుదేశం ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించేలా చేయాలని దస్తావేజ్ లేఖర్లందరూ ముక్తకంఠంతో కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందుకున్న టీడీపీ నాయకులు గంటా సత్యంబాబు మాట్లాడుతూ దస్తావేజ్ లేఖర్ల సమస్యను ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ దస్తావేజ్ లేఖర్లు పజ్జరి రాము, పెరవలి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, రాజాజీ, దాసరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 2.0 జీవో తీసుకొచ్చి మనందరం పొట్టగొట్టాలని చెప్పి మరి రైతులకు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ జరగబోయే రిజిస్ట్రేషన్లో మరి లేఖర్లే లేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాలి. మరి లేదో దోపిడీ చేసినట్టుగా సృష్టించి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉంది. కానీ ఇళ్ళే లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతే చాలా ఇబ్బందులు జరిగి చాలా కేసులు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లో లేకుండా గత విధానం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా ఇంకా చేర్పులు మార్పులు తీసుకొచ్చి మంచిగా ఈ విధానాన్ని నడిపేటట్టుగా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు మెమరాండం ఈ సందర్భంగా ఇచ్చారు. దీన్ని మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన పై జిల్లా నాయకుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 రిజిస్ట్రేషన్ సంబంధించి దానిలో జరిగినటువంటి కొన్ని లోపాలని సవరించుకుంటూ ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దానికి సంబంధించి లోపాలు అనేవి దానికి సంబంధించి కానీ, బోరప్కి సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి కానీ ప్రైవేటు అటెండెన్స్ లేనందున ఇప్పుడు పాత పద్ధతులు ఇవన్నీ ఉన్నందున మళ్ళీ పాత పద్ధతిని అవలంబించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. దాన్ని కొత్త ప్రభుత్వం నోటీసులో పెట్టాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజ్ లేఖర్లు మేమండి. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే పెద్దలైనటువంటి టీడీపీ నాయకులైన సత్యంబాబు గారికి, మా తోటి దస్తావేజ్ లేఖర్లందరికీ కూడా మా శుభాకాంక్షలండి. గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం లేవండి. ఒక రిజిస్ట్రేషన్ విషయంలోనే కానీ, ఒక స్టాంప్ డ్యూటీ విషయాల్లోనే కానీ రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. దాన్ని ఈ దస్తావేజు లేఖల మీదకి తోసి వారే మధ్యవర్తులు లేకుండా చేయాలని ప్రజలు మేమేదో చేస్తున్నట్టుగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిందండి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా చేయదని ఆకాంక్షిస్తూ పెద్దలైనటువంటి సత్యంబాబు గారి ద్వారా మా మీద జరిగిన బురదని కొంచెం ఆయన ద్వారా అధిష్టానాన్ని తెలియజేసి మా యొక్క కోరిక. అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలికి అగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహకారంతో వీల్ చైర్ అందజేశారు. సోమవారం పట్టణంలోని సూరపరాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఇంటి వద్ద విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు పారేపల్లి బసవమ్మకు 20,000 విలువైన వీల్ చైర్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దాత బెరుదుగడ్ల ఆసిబాబు మాట్లాడుతూ డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ ద్వారా వృద్ధురాలి దీనస్థితి తన దృష్టికి రావడంతో వెంటనే వీల్చైర్ సమకూర్చడం జరిగిందని తెలిపారు. సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సేవలో ఆసిబాబు వ్యక్తిగత వితరణ, దాతల తోడ్పాటుతో గత 30 సంవత్సరాలుగా విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న ఉచిత సేవ ఆదర్శనీయమని అన్నారు. దీనికి ఆసిబాబు తల్లి కాంతమ్మ, కుటుంబ సభ్యులు మణికుమారి, భానుప్రకాష్ల సహకారం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవ అధ్యక్షులు నేలపూలు ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, కార్యదర్శి పటాన్ బాజీ, సహాయ కార్యదర్శి చల్లా రామకృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు. 10వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం ఉదయం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో పుట్లగట్లగూడానికి చెందినటువంటి బసవమ్మ గారికి, కారేపల్లి బసవమ్మ గారికి ఈ రోజున వీల్ చైర్ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు, అంబేద్కర్ యోజన సేవా సంఘం డాంగే నగర్కి చెందినటువంటి అమృతాల రంగ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగా ఒక 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమెకి ఇలా వీల్ చైర్ ఇవ్వాలంటే చాలా కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఆమెనంటే, అటువంటి వాళ్ళకే మనం తప్పనిసరిగా ఇవ్వాలి సార్, ఇస్తాం తప్పనిసరిగా అసలు ఉంది. ఇందులో మనకి మరి రోటరీ క్లబ్బు, వాసవి క్లబ్బు, తర్వాత ఇటువంటి ధనకుమార్ గారు లాంటి సంఘ సేవకులు మా వెనకుండి వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఈ అన్ని విషయాల్లో మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సూరప్రాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగడ్ల ఆసిబాబు గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు. కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా ఆసిబాబుని ఈ ప్రాంతం గుర్తించింది. అదేవిధంగా ఆసిబాబు గారి యొక్క సేవను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. వీటన్నిటికన్నా ముందుగా 30 సంవత్సరాలుగా ఈ సేవా రంగంలో ఎటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఆశించకుండా నిస్వార్థంగా తన తల్లి కాంతమ్మ గారు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఆసిబాబుకి ఎంతోమంది దాతల రూపంలో స్వచ్ఛంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజున ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అగాపే స్వచ్ఛంద సంస్థ నుంచి వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగడ్డ ఆసిబాబు గారి యొక్క వ్యక్తిగత వితరణలో ఈ వయోవృద్ధురాలికి బసవమ్మ గారికి వీల్ చైర్ను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సన్మాన సభలు, అభినందన సభలకు అయ్యే ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, నాయకులకు ఎమ్మెల్యే బడేటి పిలుపు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సేవలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అధికారులు. అందరి సమిష్టి కృషితోనే భారీ గెలుపు. ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బడేటికి అభిమానులు ఘన సత్కారం. ప్రభుత్వం మారింది, పనితీరు మారాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు మేయర్ నోజాని పెదబాబు దిశానిర్దేశం. అంబికాదేవి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో చండీ సప్తసతి పారాయణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజన సందోహం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.